ఓ పులిహార తిందామనిపించింది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటారంట. ఒక కోడి మరిచిపోయాను, రేపు చేసి ఈశ్వరుడు ఎందుకో ఇవాళ తినద్దన్నాడు, అందుకే దానికి మరుపు రూపంలో పెట్టించదు, రేపు చేసి శాంతంగా ఉంటాడు, వేగపడిపోడు, ఏదైనా భక్తితోనే ఉంటాడు. ఇప్పుడు పూర్వము తిన్నాడు, ఇప్పుడు తింటున్నాడు, ఏమిటి తేడా? ఇప్పుడు తినేటప్పుడు భగవదార్పణం చేసి ఒకరికి పెట్టి తాను తిన్నాడు. ఇంత పూర్వం పనికి మారినవన్నీ విని మురిసిపోయాడు, ఇప్పుడు భగవత్ కథలు వినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. ఇంతకు ముందు ఏవి పడితే ముట్టుకుని మురిసిపోయాడు, ఇప్పుడు ఈశ్వరుడి పాదముల మీద నిర్మాల్యాన్ని ముట్టుకోవాలని, ఆ పువ్వులు వాసన చూడాలని, తల మీద పెట్టుకోవాలని ఊరడిల్లుతాడు. ఇత పూర్వం ప్రదోష వేళలో పూల కొట్టుకెళ్లి మల్లెపూల చెట్టు తెచ్చి భార్యకి ఇచ్చేవాడు, ఇప్పుడు ఆ మల్లెపూల చెట్టు తీసుకెళ్లి కామాక్షి పాదాల దగ్గర పెట్టి ఇది నీ 5వ తరానికి కారణం పెట్టుకోమని భార్యకి ఇస్తున్నాడు. గృహస్థాశ్రమంలో భర్త భార్యకి పువ్వుల దండ ఇవ్వడం తప్పు కాదు, అప్పుడు ఇవ్వడానికి ఇప్పుడు ఇవ్వడానికి తేడా వచ్చింది. అమ్మవారి ప్రసాదంగా ఇస్తున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అక్రమాలినివి వింటూ ఉంటాడు, అక్రమాలినివి చూస్తూ ఉంటాడు, అక్రమాలినివన్నీ చేస్తూ ఉంటాడు, చివరికి పతనం అవుతాడు. అమ్మవారి చేతిలోకి వస్తే అగస్వరూప పాషాఢ్య, భక్తి పాషాఢ్య.